ప్రైజ్ లో టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో ఎప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే రాఖీని సెలబ్రేట్ చేసుకోవాలా లేదా అని చాలామంది క్రైస్తవులు ఎంతో డౌట్తో ఈ ప్రస్తుత జనరేషన్లో రాఖీ అంటే జస్ట్ ఒక రక్షణకు సంబంధించిన ఒక తాడుని కట్టడమే కదా అని చాలామంది అనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది ఏంటంటే రాఖీ అనేది క్రైస్తవులు చేసుకోకూడని పద్ధతి, అదొక సాంప్రదాయం, అదొక క్రైస్తవులు చేసుకోకూడని పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత దినాల్లో చాలామంది క్రైస్తవులు 2 పడవల మీద కాలేస్తూ ముందుకెళ్తున్నారు. మనం ఎప్పుడైతే రక్షణ బాప్తిసం తీసుకొని క్రైస్తవునిగా పేరు పొంది ఈ సమాజంలో మనం జీవిస్తున్నామో అప్పుడు ఈ లోకపరమైన విషయాలు అన్నిటినీ కూడా విడిచిపెట్టి నూతన స్వభావంతో, నూతన ఆత్మతో మనము ఈ లోకంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అయితే దేవుడు ఇటువంటి వారి కొరకు ఒక మాటని, అంటే 2 పడవల మీద కాలేస్తూ ఈ లోక సంబంధమైన విషయాలను పాటిస్తూ నడుస్తున్న వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో ఏం తెలియపరిచారో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మనము మన పారంపర్యాచారం అంటే మనకు నచ్చిన ఆచారాలను చేయడం కోసం, మనకు నచ్చినట్టుగా లోక సంబంధమైన విషయాలను కూడా మనం చేయడం కోసం, క్రైస్తవులుగా ఉండి కూడా వాటిని చేయడం కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారంట. అంటే అన్య జనుల మధ్య దేవుని వాక్యానికి అర్థం లేకుండా నిరర్ధకంగా వ్యర్థమైపోయినట్లుగా చేస్తున్నారని దేవుడు ఇక్కడ ఈ వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకా కఠినమైన మాట ఏంటో తెలుసా? కింద వచనంలో చూసుకుంటే అటువంటి వారు ఎలా ఉన్నారో, వారి స్వభావం ఎలా ఉందో కూడా ఇక్కడ దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ చూసారా దేవుడు ఎంత క్లియర్గా రాశారో? లోకంలోని ఇటు దేవుల్లోని 2 పడవల మీద కాలేస్తూ నడిచే వారిని దేవుడు వేషధారులారా అంటున్నాడు. వ్యర్థముగా దేవుని ఆరాధిస్తున్నారంట. వారు ఈ లోకంలో ఉన్న వాటిని, మనుషులు కల్పించిన పద్ధతులు దేవోక్తుల్లాగా వింటూ అవి మంచివని కూడా ఆలోచిస్తూ వాటి వైపే పరుగులు పెడుతున్నారని ఇక్కడ దేవుడు ఎంతగానో బాధపడుతూ చెప్తున్న మాటలు ఇవి. ఈ ప్రజల యొక్క హృదయం అంట దేవునికి దూరంగా ఉందంట. వారి పెదవులైతే ఆరాధిస్తున్నాయి కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులని దేవోక్తులుగా వింటారంట. అంటే దేవుని నుంచి వచ్చిన వాక్కులాగా వింటున్నారు. అంటే ఇప్పుడు చాలామంది రాఖీ సెలబ్రేషన్ కూడా మనుషులు కల్పించిన పద్ధతి, అది అన్యజనుల ఆచారం. ఆ ఆచారాన్ని క్రైస్తవులు పాటించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి వారిని అటు లోకంలో ఇటు దేవునిలో కూడా నడుస్తూ ఉన్న వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారులారా. బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని మాత్రం క్షమించడంట. కాబట్టి ఈరోజు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? లోకంలో ఉన్నామా? దేవునిలో పూర్తిగా ఉండి నడుస్తున్నామా? దేవుని వైపే ఉన్నామా? దేవుని మీదే ఆధారపడి ఉన్నామా? లేకపోతే లోకం మీద, లోకంలో ఉన్న మనుషులు కల్పించిన పద్ధతులను కూడా మనం పాటిస్తూ ముందుకు వెళ్తున్నామా అని ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ మాటలు ప్రభు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు ఖచ్చితంగా మీ హృదయానికి తాకి ఉంటే ఎప్పుడైనా పశ్చాత్తాపంతో, దేవా నేను ఇక్కడి నుంచి లోక పద్ధతులన్నీ విడిచిపెడుతున్నాను, నీకు నచ్చినట్లుగా నేను జీవించాలని ఆశపడుతున్నాను, నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవించాలని ఆశపడుతున్నానని దేవునితో ఒక నిబంధన చేసుకొని మీరు ముందుకు నడవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.